ఆలోచించండి, దైనందిన జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. మీ శ్రమకి తగిన జీతం ఇవ్వట్లే, మీ కష్టానికి తగిన ఫలితం రావట్లే. ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగాలే కానీ జీతాలు ఇవ్వట్లే, ప్రభుత్వ ఉద్యోగాలే జీతాలు రావట్లే. చాలని పరిస్థితి, సరిపడకూడలేని పరిస్థితి, ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి, పిల్లలకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. ఎవరో బిగబట్టారు కావాలని బిగబట్టారు. నేను చెప్పానా, 1వ తారీఖు చెప్పానా, యెషయా గ్రంథం 40 నుంచి 66 వరకు చదవండి. అందరికి అవసరమైన వాగ్దానాలు అందులో ఉన్నాయి. ఏదైతే మీకు చాలక కష్టపడుతూ బాధపడుతూ ఈఎంఐలు కట్టుకోలేక, ఇంటెంత్ కట్టుకోలేక, పిల్లల ఫీజు కట్టుకోలేక, ఏవైతే కట్టుకోలేక బాధపడుతూ చేసిన ఉద్యోగానికి జీతం రాక, వ్యాపారం చేస్తే తగినంత ఆదాయం రాక కష్టపడుతున్నారో దేవుడు చెప్తున్నారు, నా బాహుబలం మీద ఒట్టేసి చెప్తున్నాను. స్తోత్రం చెప్పి గట్టిగా ఆలోచించండి. దైనందిన జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. మీ శ్రమకి తగిన జీతం ఇవ్వట్లే, మీ కష్టానికి తగిన ఫలితం రావట్లే. ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగాలే కానీ జీతాలు ఇవ్వట్లే, ప్రభుత్వ ఉద్యోగాలే జీతాలు రావట్లే. చాలని పరిస్థితి, సరిపడకూడలేని పరిస్థితి, ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి, పిల్లలకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. ఎవరో బిగబట్టారు కావాలని బిగబట్టారు. నేను చెప్పానా, 1వ తారీఖు చెప్పానా, యెషయా గ్రంథం 40 నుంచి 66 వరకు చదవండి. అందరికి అవసరమైన వాగ్దానాలు అందులో ఉన్నాయి. ఏదైతే మీకు చాలక కష్టపడుతూ బాధపడుతూ ఈఎంఐలు కట్టుకోలేక, ఇంటెంత్ కట్టుకోలేక, పిల్లల ఫీజు కట్టుకోలేక, ఏవైతే కట్టుకోలేక బాధపడుతూ చేసిన ఉద్యోగానికి జీతం రాక, వ్యాపారం చేస్తే తగినంత ఆదాయం రాక కష్టపడుతున్నారో దేవుడు చెప్తున్నారు, నా బాహుబలం మీద ఒట్టేసి చెప్తున్నాను. స్తోత్రం చెప్పి గట్టిగా